హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఐ హోప్ అందరు కూడా ప్రిపరేషన్లో ఉన్నారని చెప్పి మన వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ దానికి ఎక్సర్సైజెస్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీ కమెంట్స్ కూడా చెక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నన్ను నమ్మి నేను చెప్పే ప్రాసెస్ మీరు తీసుకొని ఎక్సర్సైజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. సో నేను ఒక్కడిని చెప్తే ఇది సక్సెస్ అవ్వదు, మీరు కూడా చేసి దీనిలోని సక్సెస్ అయితేనే మనకి కూడా ఇద్దరికీ పేరు వస్తుంది. ఎస్, ఆ రోజు సార్ చెప్పింది మేము ఫాలో అయ్యాం, మాకు హెల్ప్ అయింది, మేము సక్సీడ్ అయ్యాం, మీరు రేపు ఫ్యూచర్ బ్యాంకర్స్ అవ్వడమే నాకు కావాల్సింది. సో టుగెదర్ మనం సక్సెస్ అవుదాం. మన ఇప్పటి వరకు ప్రీవియస్ వీడియోస్లో మన ఎగ్జామ్ ప్యాటర్న్ మాట్లాడడం, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మాట్లాడడం, ప్రిలిమ్స్ లెవెల్లో రీజనింగ్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ లెవెల్లో క్వాంట్స్ ఏముంటుంది, దాని రిలేటెడ్ కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేశాం. ఇవాళ నేను ప్యూర్లీ కొన్ని కమెంట్స్ నేను చదివాను. మ్యాథ్స్లో ట్రిక్స్ చెప్పమన్నారు. సో మ్యాథ్స్లో ఎటువంటి ట్రిక్స్, క్వాంట్స్లో ఎటువంటి ట్రిక్స్ మీకు హెల్ప్ అవుతాయి అనేది ఒక కమెంట్ వచ్చింది. సో అది నాకు బాగా నచ్చిన కమెంట్. ఎందుకంటే నేను కూడా మ్యాథ్స్ చేసేటప్పుడు లేదా క్యాల్కులేషన్ చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ వాడేవాడిని. పర్సనల్గా నేను కొన్ని డెవలప్ చేస్తున్నాయి, కొన్ని వీడియోస్లో చూసి ఆ ఫ్యాకల్టీ ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేసుకుని నా స్టైల్ యాడ్ చేసి అక్కడ కొన్ని నేను చేసుకున్నాను. సో వాటిలో కొన్ని నేను ఇవాళ మీకు డిస్క్లోజ్ చేయబోతున్నాను, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్వాంట్స్, స్పెషల్లీ డ్యూరింగ్ డిఐస్, especially during simplification approximation and especially during any lengthy calculations. ఇవి మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో కనిపించేవే. ఖచ్చితంగా మెయిన్స్లో కూడా మీరు వీటిని అబ్జర్వ్ చేస్తారు. అక్కడ కూడా మీకు ట్రిక్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పెన్ను పెట్టకుండా కొన్ని చోట్ల కూడా మన క్యాలిక్యులేషన్ చేసేదానికి వీలు పడుతుంది. లేదా పెన్ను ఉన్నా కానీ మీరు తీసుకునే 10 సెకండ్స్ కాస్త 5 సెకండ్స్ 4 సెకండ్స్కి డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ ట్రిక్స్ ఫాలో అయితే. ఏంటి ట్రిక్స్ దేనికి సంబంధించిందంటే the 4 basic operations of mathematics, that is your addition, subtraction, division and multiplication. ఈ 4 ఏదైతే మెయిన్ ఫంక్షన్స్ ఇన్ మ్యాథమెటిక్స్నే వాటి గురించి మాట్లాడబోతున్నాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఎడిషన్, బేసిక్ ఫంక్షన్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఎడిషన్ ఏముంది సార్, చాలా ఈజీ, మేము చిన్నప్పటి నుంచి చేసేది, ఎందుకు అంత టఫ్, దానికి ట్రిక్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఐ ఇచ్చారు, ఆ డిఐలో 4 బార్ గ్రాఫ్స్ ఇచ్చారు లేదా 3 బార్ గ్రాఫ్స్ ఇచ్చారు, వాటికి కొంత డేటా ఇచ్చారు, అవి హండ్రెడ్స్లో థౌజండ్స్లో ఉన్నాయి. అవన్నీ మీరు సమ్ చేసి యావరేజ్ చేయాలన్నాడు అనుకో క్వశ్చన్. ఆ ఎడిషన్ చేయడానికి ఇట్ కెన్ టేక్ యూ ఎనీవేర్ బిట్వీన్ 8 to 10 సెకండ్స్. మీరు మన యొక్క నార్మల్ ప్యాటర్న్ ఎప్పుడైతే స్కూల్లో చదువుకున్నామో ఒక వాల్యూ కింద ఇంకో వాల్యూ రాసుకుంటూ వెళ్ళి కింద గీతలు కొట్టి అన్నీ యాడ్ చేసే ప్రాసెస్ మీరు ఫాలో అయితే 10 to 8 సెకండ్స్ పడుతుంది. అక్కడ మిస్టేక్ చేయడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కౌంటింగ్ మిస్ అవ్వచ్చు, ఎక్కడన్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 8 + 8 16 బదులు 15 రాయొచ్చు, 7 + 8 15 బదులు 13 రాయొచ్చు, ఎక్కడైనా మిస్టేక్ జరగచ్చు. కానీ నేను చెప్పే మెథడ్ ఫాలో అయితే మీరు టైం ఏదైతే ఉందో మీకు పట్టే టైం, దాంట్లో హాఫ్ టైంలోనే మీరు ఎడిషన్ చేసేసేయచ్చు, సమ్ చెప్పచ్చు వాటికి. ఏంటి ఆ మెథడ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసుకుంటాను, కింద డిస్ప్లే కూడా నేను పెడతాను ఆ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలిక్యులేషన్ వచ్చింది, 107 + 210 + 305. ఇది ఎలా చేస్తాం జనరల్గా అంటే, నేను చెప్పిన విధంగా 1 నెంబర్ కింద ఇంకో నెంబర్ రాసుకుంటూ పెట్టి గీతలు కొట్టి మనకు స్కూల్లో నేర్పించిన మెథడ్. నా మెథడ్ ఏంటి, నేను ఎలా ఫాలో అయ్యామనంటే 107 + 210 + 305 అనేది మన క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే ముందు హండ్రెడ్స్ని యాడ్ చేస్తాను. హండ్రెడ్స్ని యాడ్ చేయడం అంటే 107లో ఉన్న 100 ఎంత అంటే 100. 107లో 100 వాల్యూ ఏంటంటే 100. 210లో 100 వాల్యూ అంటే 200. 305లో 100 వాల్యూ అంటే 300. సో 100 + 200 + 300 ఫస్ట్ చేస్తాను. ఎంత వచ్చింది ఆన్సర్ అంటే 600 వచ్చింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత టెన్స్ వాల్యూ చూస్తాను. 107, 210, 305లో టెన్స్ వాల్యూ ఓన్లీ 210లో ఉంది కాబట్టి నేను టెన్స్ వాల్యూకి వెళ్ళకుండా డైరెక్ట్ యూనిట్స్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు యూనిట్స్లో ఏముంది, 107లో 7 ఉంది, 210లో 10 ఉంది, 10 + 7 17, 305లో ఏముంది 5 ఉంది, 17 + 5 22. ఆల్రెడీ మన దగ్గర 600 ఉంది, ఇప్పుడు 22 వచ్చింది, 2 క్లబ్ చేస్తే 622 మీ ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇదే థౌజండ్స్లో ఇచ్చినా ఇంతే, థౌజండ్స్ ఇస్తే థౌజండ్స్ యాడ్ చేసుకుంటూ వస్తాం ఫస్ట్, తర్వాత హండ్రెడ్స్, తర్వాత టెన్స్, తర్వాత ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది, కన్ఫ్యూజనే ఉండదు. ఇంకో సమ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ 2 ఇంక్లూడ్ చేద్దాం. ఇదే ప్రాసెస్లో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, కొంచెం కాంప్లెక్స్ చేద్దాం. 215 + 365 + 425. ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు, సేమ్ లాజిక్. 215లో 200, 365లో 300, 425లో 400. 200 + 300 500, 500 + 400 ఎంత వచ్చింది, 900 వచ్చింది. నెక్స్ట్ టెన్స్ వాల్యూ చూద్దాం.
మనకేముంది 15 ఉంది, 65 ఉంది, 25 ఉంది. ఇవి 5తో ఎండ్ అయ్యే నెంబర్స్ కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే 15 + 65 ఎంత అయింది? 80 అయింది. 80 + 25 ఎంత అయింది? 105 ఉంది. ప్రీవియస్గా ఎంత ఉంది మనకి? 900 ఉంది. 900 + 105 1105. ఈజీగా పెన్ పెట్టకుండానే మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఇలాంటి ఎంత కాంప్లెక్స్ నెంబర్ వచ్చినా కానీ, మీరు ఎటువంటి పెద్ద నెంబర్స్ థౌజండ్స్లో ఉన్నా కానీ ఈ వే ఆఫ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వాటి ప్లేసెస్ థౌజండ్సా, టెన్సా, హండ్రెడ్సా, యూనిట్సా చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా వస్తుంది. దిస్ ఈజ్ ఫర్ ఎడిషన్. సబ్ట్రాక్షన్ ఏం చేయొచ్చు? సబ్ట్రాక్షన్ కూడా సింపులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 107 - 210 + 50 - 305 ఉందాం. సేమ్ అడిషన్ చేసిన విధంగానే మనం 2 హాఫ్స్గా బ్రేక్ చేద్దాం. ఫస్ట్ అడిషన్ ఎలా చేస్తాం? ప్లస్ వాల్యూస్ అన్నీ అడిషన్ చేసుకుంటాం, మైనస్ వాల్యూస్ అన్నిటిని అడిషన్ చేసుకుందాం. నేను చెప్పిన ప్రాసెస్లో 107 + 50 ఉంది, 157 యాడ్ చేసాం. 210 305 ఉంది. నేను చెప్పిన విధంగానే 200 + 300 500, 10 + 5 15, 515, 157 - 515 వచ్చేసింది. ఇంకా మీ నార్మల్ సబ్స్ట్రాక్షన్ మెథడే చేసుకోండి. ఇక్కడ మళ్ళీ కొత్త ట్రిక్స్ ఏమొద్దు. మీరు స్కూల్లో ఏ విధంగా చేస్తారు? 515 157 వేసేసి సబ్ట్రాక్షన్ చేయండి. లేదా మీకు నెంబర్ అలాగే రాసుకొని చేయడం వచ్చంటే మీకు ఏ వే ఆఫ్ సబ్ట్రాక్షన్ వచ్చి అదే ఫాలో అయ్యింది. ఎందుకంటే సబ్ట్రాక్షన్ అనేది చాలా కూడా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే ఒక వాల్యూ అటు ఇటు అయినా మీకు ఆన్సర్ మారిపోతుంది. సో ఎడిషన్ చేసేసుకొని 2 డిజిట్స్కి తీసుకొచ్చేసి ఆ 2 డిజిట్ని నార్మల్ మన స్కూల్లో ఏ మెథడ్లో చేస్తామో ఆ మెథడ్లో సబ్ట్రాక్షన్ చేసేసి ఆన్సర్ పెట్టేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. దట్ ఈస్ ఫర్ సబ్ట్రాక్షన్. నౌ డివిజన్. డివిజన్లో ఏం చేస్తారంటే మీరు ఎక్కడ ట్రిక్ ఫాలో అవ్వద్దు. మీకు ఛానల్స్లో ఎక్కడైనా ట్రిక్స్ చెప్తున్నారు, డివిజన్ ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, అలా ఎక్కడ ఫాలో అవ్వద్దని నేను చెప్తాను. నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ సజెషన్ అది. మీరు కంఫర్టబుల్గా ట్రిక్ నేర్చుకుంటారు, నేర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు డివిజన్లో వద్దంటారంటే డివిజన్లో మిస్టేక్స్ పోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అర్థమెటిక్ తీసుకున్నా, ఎక్కడైనా ఏదైనా సమ్ తీసుకున్నా వచ్చే ఆన్సర్ మనకి డివిజన్ చేస్తున్నప్పుడు వాళ్ళు పాయింట్ తోటి 2 డిజిట్స్ ఇస్తారు. 27.75, 28.75, 28.72, 28.70 అంటాడు. సో ఇలాంటప్పుడు మీరు డివిజన్ మీకు వచ్చిన మెథడ్లో చేసుకొని ఆన్సర్ యాక్యురేట్గా తీసుకురాగలిగితే చాలు. ట్రిక్స్ అప్లై చేసి గందరగోళం అయిపోయి మీరు అర్థం కాక ఎందుకు రాంగ్ ఆన్సర్ పెట్టడం? అనవసరంగా 1.25 మార్క్ మీరు కోల్పోతారు. దానికి వచ్చే 1 మార్క్ పోతుంది, నెగిటివ్ పోయిన 0.25 పోతుంది. సో డివిజన్ మీకు వచ్చిన మెథడే ఫాలో కాండి. మల్టిప్లికేషన్ దగ్గర కూడా చాలా ట్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు 105 వస్తే ఏం చెప్తారు? 100 + 5 రాసుకొని దాన్ని మల్టిప్లై చేయండి. 95 వస్తే 100 - 5 చేసి ఇలాంటి షార్ట్ ట్రిక్స్ మీకు అప్పటికప్పుడు గుర్తొస్తే మీ మైండ్కి చేయండి. కానీ మల్టిప్లికేషన్కి కూడా మీకు వచ్చిన మెథడే ఫాలో అవ్వండి. ఎందుకంటే మల్టిప్లికేషన్ దగ్గర కూడా మిస్టేక్స్ పోవడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. మల్టిప్లికేషన్ అయిన తర్వాత వచ్చే వాల్యూ అనేది ఎక్కడన్నా మీరు మిస్టేక్ చేస్తే మొత్తం ఆన్సర్ మారిపోతుంది. మీకు తెలియదు ఎక్కడ మిస్టేక్ అయిందో కూడా చెక్ చేసుకోవడం కూడా చాలా కష్టం. ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ అయినా ఇంకో 2 సార్లు చేసుకుంటే వచ్చుద్ది, కానీ మల్టిప్లికేషన్ పెద్ద పెద్ద వాల్యూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఆల్రెడీ మీ మైండ్లో సబ్కాన్షియస్గా చిన్నప్పటి నుంచి ఒక మెథడ్ అలవాటు ఉంటుంది కాబట్టి దాన్నే మీరు ఫాలో అవ్వండి. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ, మాక్స్ అటెంప్ట్ చేసే కొద్దీ ఇది ఫాస్ట్ అయిపోతుంది. ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ దగ్గర నేను చెప్పిన ట్రిక్ వాడమంటాను. ఎందుకంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ దగ్గర ఏమవుతుందంటే ఎలా అయినా కానీ మీరు నెంబర్స్ యాడ్ చేయాల్సిందే. మీరు ఇలా బాక్స్లో రాసుకొని చేసినా యాడ్ చేయాల్సిందే, నేను చెప్పిన విధంగా చేసినా యాడ్ చేయాల్సిందే. ఎడిషన్ వాల్యూస్ అనేది కామన్. అందుకని నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయితే మీకు ఆ 10 సెకండ్స్ పట్టేది 5 సెకండ్స్ అవుతుంది. కానీ మల్టిప్లికేషన్ డివిజన్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు ట్రిక్స్ అని చెప్పి గందరగోళం మీ ప్యాటర్న్ మీరు చెడగొట్టుకుంటే టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మిస్టేక్స్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకనే నేను పర్సనల్గా దీన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు ఆ సజెషన్ చెప్తున్నాను. సో మల్టిప్లికేషన్ డివిజన్ దగ్గర మీకున్న మెథడ్ని ఇంకా షార్పెన్ చేసుకొని ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకు ఐ హోప్ మీకు ఇది చాలా హెల్ప్ అవుతుందని ఈ ట్రిక్స్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ అండ్ అదర్ స్టఫ్ ఇన్ కాయిన్స్. అలాంగ్ విత్ దాట్ నేను ఫస్ట్ మీకు ఒక టాస్క్ ఇస్తాను. మీరు మీ ఓన్గా కొన్ని ఈక్వేషన్స్ ఫామ్ చేసుకోండి. ఏం చేస్తారంటే ఎవ్రీ ఆపరేషన్కి మినిమం ఒక 25 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎడిషన్ బేసిస్ మీద మీరే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి, లేదా మీ ఫాదర్ని, మీ మదర్ని, మీ బ్రదర్ని ఎవరో ఒకటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయమనండి. మినిమం దాంట్లో 4 వాల్యూస్ 3 వాల్యూస్ ఉండేటట్టు ఫ్రేమ్ చేయమనండి. ఎడిషన్ మీద 25 క్వశ్చన్, సబ్ట్రాక్షన్ మీద 25 క్వశ్చన్స్, మల్టిప్లికేషన్ మీద 25 క్వశ్చన్స్, డివిజన్ మీద 25 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి.
మీరు చాలా షైన్ అవుతారు. మీ ప్రాసెస్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. మీకు ఈజీగా నెంబర్స్ అనేది గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. నాకు చాలా ప్రాబ్లమ్ ఉండేది ఇనిషియల్‌గా 7+8 అనేది నాకు కొంచెం కాంప్లికేషన్. 9+8 అనేది కొద్దిగా కాంప్లికేషన్. 16-7 ఇలాంటి కొన్ని నెంబర్స్ నా మైండ్‌లో ఎందుకో ఫిట్ అయ్యేవి కాదు. కానీ చేస్తూ పోయే కొద్దీ నాకు మెమరైజ్ అయిపోయింది. 8+1 ఇప్పుడు టక్కన 15 అని చెప్పగలను. 8+9 17 అని చెప్పగలను. 16-7 9 అని చెప్పగలను. ఇవి నాకు ప్రాక్టీస్‌తో వచ్చాయి. కాబట్టి మీరు కూడా ఈచ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నిటికి కూడా 25 క్వెషన్స్ మీరు పేపర్ మీద రాసుకొని ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో అయిపోయాక స్క్రీన్ మీద కూడా నేను ఒక 3 ఈక్వేషన్స్ పెడతాను. అవి మీరు వర్కౌట్ చేసి సొల్యూషన్స్ కమెంట్స్‌లో పెట్టండి. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఈ టాస్క్ అవుట్ చేశారని చెప్పి. అలాంగ్ విత్ దాట్ ఈ వీడియోకి కూడా విల్ టార్గెట్ 100 likes సో దట్ వీ కెన్ రీచ్ అవుట్ టు మోర్ అండ్ మోర్ ఆస్పిరెంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని చెప్పి please also mention any further suggestions in the comments as well so that I can include in further videos. Thanks for watching this video, friends. All the best.